Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. అక్కడ పశువేదో పడి పంట నాశనం చేస్తుంది. దాన్ని తీసుకువెళ్ళి మన పశువుల చాలా కట్టేయండి. నష్టపరిహారం చెల్లించిందా దాన్ని వదలద్దు. వెళ్ళండి. పిచ్చేటి మనం చూసి భయపడి పడిపోతున్నారు. ఏమైనా పోతావా పెద్దవా? మన కాళ్ళు చేతులు ఎక్కడా ఇంతకు దిగుతా ఇంకా అదే ఇంతకు
పైకే పోతావా ఉండరా సీతాపతి కింద పడిపోతున్నా ఈ అవసరాలేంటి ఆ పని చేసిన పనేనండి మా కాళ్ళు కీళ్ళు విరిచేసింది అది నిజమైన గేదె కాదయ్యా భూతమే బర్రెగా మారింది దారిలో మమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టేసిందయ్యా అమ్మా మా వాళ్ళు పచ్చడి పచ్చడి చేసేసిందండి పడుకోండి ఇది బబ్బు ఏమో బాబు ఏమిట్రా బర్రె భూతం అమ్మా అబ్బో అయ్యో అమ్మా పొలానికి వెళితే మంచి మీద దిష్టి బొమ్మ పిచ్చ కొట్టుడు కొడుతుంది వెళ్ళకపోతే పంట నాశనం అయిపోతుంది ఈ విషయం మామయ్యకి తెలిసిందా నా చర్మం ఒలిచేస్తాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎలా చావాలి దమ్మ దమ్మ ఆగు మెక్కలా ఆగు ఎవరిదో ఏమిటో పాపం మందులో తప్పిపోయినట్టుంది ఇంటికి తీసుకుపోతా హాయ్ ఇందాక పిల్లలా ఉంది ఇంతలో పెద్దదైంది అంతా మాయగా ఉంది అమ్మో అమ్మ అమ్మ మళ్ళీ పెద్దదైనట్టుంది అన్ని మేకలు ఆకులు తిరిగాని పెద్దవి కావు ఇది మెడ మీదే పెద్దదైపోతుంది అయ్యో అయ్యో అమ్మా అయ్యో బాబు ఇంకా బరువెక్కింది అమ్మా ఇది మేక లేక ఏమిటప్పా ఎంత బరువు ఎవరు కావాలండి మీకు డిండింగ్ స్వామి వారు కావాలి వారు సీతాపురంలో సీతారామయ్య గారు కూతురు సీతాలకు బేతాల భూతం వచ్చిందట దాన్ని వదిలించడానికి వెళ్ళారు తిరిగి ఎప్పుడు వస్తారు స్వామి రేపు మాపో రావచ్చు ఇంతకు తమరెవరు స్వాములు డింగ్ డింగ్ స్వామి వారి ప్రియ శిష్యుణ్ణి టింగ్ టింగ్ స్వామిని ఇంతకు మీరు వచ్చిన పని ఈ మధ్య మా ఇంటికో భూతం వస్తుంది స్వామి దాన్ని డింగ్ డింగ్ స్వాములు వారు వదిలిస్తారని ఊరికే వదిలించడం కాదు అనంతంగా పట్టపని పటక్ కటక్ పుట్టక్ అర్థం కాలేదా ఆ భూతం కాళ్ళు కటక్ దాని కండలు పటక్ దాని గుండెలు గుటక్ స్వామి మళ్ళీ వస్తాం శిష్యా గురు
ఈ బొమ్మ తప్పితే ఎవరూ లేరే. ఎవరు కుట్టారబ్బా? ఇక్కడ ఉండవలసిన బొమ్మ అక్కడికి ఎలా వెళ్ళింది? ఇంతకు ఆ బొమ్మ తిరుగుతుందా? ఆ భూమి తిరుగుతుందా? లేక నా బుర్ర తిరుగుతుందా? ఇది దిష్టి బొమ్మ కాదు, ఇది దిష్టిపోతూ ఓం శక్తి. దేవి చెప్పింది, కంగారు పడకండి, తప్పకుండా మా గురువు గారు వస్తారు. ఎప్పుడు వస్తారు? మేము చచ్చాకనా? మరీ ఎంత తొందరపడితే ఎలాగండి? రేపో మాపో మా గురువు గారు వస్తారు, ఆ దయ్యం పని పడతారు. ఈ లోపల మా పని పడుతుంది. దానికి నేనున్నానుగా. ఓం శక్తి, ఓం కపాల, ఓం కరాల. వెళ్ళిపోయారా? మీ కర్మ. శిష్య అమ్మా కుక్కే. ఎవరే నువ్వు? ఎందుకు ఏమైంది? ఏంటమ్మా ఏమైంది మీకు? ఇంకా వణికిపోతున్నారు? అంటే వంటగదిలో పోతూ ఆ కుక్కను చూసి భూతం భయపడ్డారా? అత్తయ్య, ఒకవేళ ఇది కుప్పు ఏమో. కుప్పు ఏమిటా? అదే ఒక్క భూతం, ఒక్క భూతం. రాజా, సీతాపతి ఎక్కడ తెచ్చారా? రండి. ఏమైంది మీకు? ఎందుకు అలా కాకలు పెడతారు? స్నానాల గదిలో అటక మీద ఈ నల్ల పిల్లైనా మీరు చూసిన భూతం? కుక్కను చూసి అమ్మ, పిల్లిని చూసి మీరు భూతాలని కేకలేస్తున్నారు. ఎవరైనా వింటే నవ్విపోతారు. అత్తయ్య, ఇది పిభూ ఏమో. పిభూ ఏమిట్రా? పిల్లి భూతం, పిల్లి భూతం. ఇంకా నిలబడ్డారేంటండి? వెళ్ళి స్నానం చేయండి. స్నానాలు గదిలోక చచ్చాను. నేను బావి దగ్గర స్నానం చేస్తాను. సీతాపతి, నీళ్ళు తోడుతూ వెళ్ళరా. అలాగే మావయ్య. తోడు.
ఏమిట్రా లాగలేకపోతున్నావు? బొక్కెలా ఉన్నట్టుంటే బరువెక్కింది మావయ్య. మళ్ళీ ఉండండి. మళ్ళీ ఏమైంది? బావిలో బొక్కెలా భూతం. ఇదేనా భూతం? ఏనన్నా ఏదో భయంతో భ్రాంతితో కొట్టుమిట్టాడుతూ కుక్కని పిల్లిని చివరికి దిష్టి బొమ్మను కూడా భూతంగా భావించే మీకు ముందు ముందు నేను రాధా కూడా దెయ్యాల్లా కనిపించొచ్చు. అర్థం లేని భ్రమతో మీరు భయపడుతూ మిగిలిన వాళ్ళు కూడా భయపెడుతున్నారు. నాకు ఈ పిల్ల భూతం ఒక లెక్క. ఆ భూతాన్ని డింగ్ డింగ్ చేస్తాను. 100 వరహాలిస్తావా? అయ్య బాబాయ్, 100? 50కి తగ్గించుకోండి స్వామి. ఇదేం బెర్రగొడ్ల వ్యాపారం అనుకున్నావరా గొర్రె? ఇది భూతాలతో వ్యవహారం. సరే, అలాగే ఇస్తాను స్వామి. నాకిస్తేనే సరిపోదు, భూతానికి కూడా కొన్ని ఇవ్వాలి. భూతానికి ఏమి ఇవ్వాలి స్వామి? గుడ్లకొచ్చిన కోడి పెట్టను శుభ్రంగా కోసి నేతిలో వేయించి పెట్టాలి. 10 కోడిగుడ్లు అట్లు పోసి పెట్టాలి. 25 కోడిగుడ్లు ఉడికించి పెట్టాలి. సన్న బియ్యం కుంభం పెట్టాలి. అప్పుడే చెట్టు నుండి తీసిన ఈత కళ్ళు కుండెడు పెట్టాలి. భూతం కళ్ళు కూడా తాగుద్దా స్వాములు? సారా కూడా తాగే భూతాలు ఉన్నాయిరా సుంఠ. సరే స్వామి, మీరు చెప్పినవన్నీ ఈ రాత్రికే సిద్ధం చేయిస్తాం. అయితే మేము వచ్చి ఆ భూతాన్ని డింగ్ డింగ్ చేసేస్తాం. మీరు వెళ్ళండి. డింగ్ డింగ్ టింగ్ టింగ్. ధర్మయ్య గారు, నా మంత్ర మహిమ చేత ఆ భూతాన్ని రప్పించి దానికి ఇష్టమైన ఈ పదార్థములు అర్పించి మర్యాదగా పొమ్మని హెచ్చరిస్తాను. పోను గీను అంటే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసినట్టు దాని జుట్టు కోసి మీకు చూపిస్తారు. మీరు ఆ భూతాన్ని చూస్తే జడుసుకుంటారు కనుక మీరు మీ గదులకు పోయి గట్టిగా తలుపులు వేసుకోండి. నేను పిలిచే వరకు ఎవరూ రావద్దు. వెళ్ళండి, వెళ్ళండి. ఆ భూతం పుణ్యవారి మనకి ఈ రోజు విందు భోజనం. నువ్వు విందుకు పిలిచిన భూతాన్నిరా? ఈ ఇంటి వారిని ముప్ప తిప్పలు పెట్టి భయపెడుతున్న భూతాన్ని వేలన్న
దహించేస్తా చూసుకో కస్త పిస్త మస్త. అయ్యో నా తల వెనక్కి తిరిగిపోయిందే. తల్లో ఈ జన్మలో మళ్ళీ నీ జోలికి రాను. అసలు భూతాల జోలికే పోరు. రచించి తల్లా నన్ను డింగ్ డింగ్ చేస్తావట్రా? నా జుట్టు పొట్టిదైపోయిందే. అంతే అంతే పోతాయి తల్లు. పాలి పాలి. కళ్ళు స్వామి ఏమిటిదంతా? ఆ భూతం మిమ్మల్ందరినీ భూతాలలో చేర్చి గాని పోనురా స్వామి. కాదురా, ఈ డింగ్ డింగ్ స్వామి గారి శరీరంలో దూరి ప్రళయ గర్జన చేస్తున్న రాధ ప్రేతాత్మనురా. ఒరే ధర్మయ్య, కళ్ళు తాగి కోళ్లు మెక్కే ఇలాంటి భూత వైద్యులు 100 మంది ఒక్కటై వచ్చినా నన్నేమీ చేయలేర్రా. మీరంతా దిక్కులేని చావు చావాలి. మీ శవాల మీద నేను రుద్ర తాండవం చేయాలి. ఈ ఇల్లు శ్మశానం కావాలి. అప్పుడే నాకు తృప్తి తృప్తి తృప్తి. ఇదేమిటి నాన్న, భూతాన్ని వదిలించడానికి భూత వైద్యుడిని తీసుకొచ్చి ఆ భూత వైద్యుని పట్టుకుందే. అయితే వీడు భూత వైద్యుడు కాదు, భూతం పట్టిన వైద్యుడు. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.